విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో దారుణం జరిగింది. ఇంటి ముందు చెత్త వేశారనే విషయంలో మొదలైన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రావులమ్మ పాలెంలో తమ ఇంటి ముందు చెత్త వేశారని పొరుగింటివారు శ్రీనివాసరావు కుమార్తెతో గొడవకు దిగారు. తీవ్రంగా దుర్భాషలాడుతుండగా శ్రీనివాసరావు వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవలో 2 మహిళలు సహా 4 శ్రీనివాసరావుపై దాడి చేశారు. ఓ మహిళ రాయి విసరగా అది మర్మాంగాలకు తగిలి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో సబ్బవరం పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నేను అది చెప్పాను, డాడీ నన్ను ఇలా తిట్టారని చెప్తే మా డాడీ అడిగా అన్నారు. ఎందుకంటే డాడీ గొడవలు ఎందుకనేసి మా డాడీ ఊరుకున్నారు. బయటికి టాల్ కట్టుకొని స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కనబడితే ఎందుకు పిల్లలు అంటున్నారు అని అడిగారు. అలా బాగా తిట్టారన్నమాట. వాళ్ళు తిడితే ఇంక డాడీ వచ్చి దగ్గరకు వచ్చి రాయిసిరారు. డాడీ పడిపోయారు. రాయిసిరాకు డాడీ పడిపోతే నేను వెళ్ళాను. వాళ్ళందరూ వస్తారు అప్పటికే డాడీ దగ్గరికి. నేను వెళ్ళి లేపుతుంటే లేగట్లేదు. నాది ఇది పట్టుకొని నన్ను లాగేశారు. నేను మా పెదనాన్న వాళ్ళని పిలిచి రావడానికి వెళ్ళబడితే వాళ్ళందరూ మా డాడీ పైన ఉన్నారు.